వెల్కమ్ టు విచిత్ర వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇప్పుడే మన ప్రసాద్ ఐమాక్స్ లో 11:45 PM షోకి ఈ విలేజ్ బన్ ప్రీమియర్ చూస్తున్నారన్నమాట. సో సినిమా ఎలా ఉంది ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. సో విత్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను, ఎందుకంటే ఈ విలేజ్ రైజ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈ విలేజ్ బన్ కూడా ఆ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాను, కాకపోతే ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అనమాట. సో అంతగా ఎక్కలేదు సినిమా అయితే. నాకైతే ఎందుకో రొటీన్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ వచ్చింది. సో బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే లైక్ సింపుల్ స్టోరీ లైన్. విలియం అనే పర్సన్ చనిపోతారు అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఆ ఈవెంట్స్ ఏంటి అనేది మన పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో బేసిక్ ఈవిల్ ఎడ్ రైజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో, సో ఈవిల్ ఎడ్ బర్న్ కూడా అక్కడ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఒక వాటర్ లో స్టార్ట్ అయిపోతుంది సీక్వెన్స్. అక్కడ నుంచి స్టోరీ పికప్ అవుతూ వస్తుంది అనమాట. సో ఆ తర్వాత కొన్ని కొంచెం సెటిల్ అవుట్ టైం పడుతుంది. ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes దాకా, తర్వాత ఒక డైనింగ్ సీన్ వస్తుంది, తర్వాత ఒక కార్ సీన్ వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కిల్లింగ్ అనే థింగ్, అదే సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి టిల్ ద క్లైమాక్స్ వరకు స్క్రీన్ అయితే చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. మొత్తం బ్రూటల్ అండ్ గ్లోరిఫైయింగ్ సీన్స్ ఉంటాయి అన్నమాట. సో బ్లడ్ బాత్ సినిమా అంతా. సో చంపుకోవడమే, ఒకరు చచ్చిపోతూ ఉంటారు. చాలా అంటే చాలా ఘోరంగా చనిపోతున్నారు అన్నమాట. అసలు అలాంటి సీక్వెన్సెస్ ని మన సెన్సర్ ఎలా యాక్సెప్ట్ చేసినా అసలు నాకు అర్థం కాలే. చాలా గ్లోరిఫై సీన్స్ ఉంటాయి అనమాట. సో ఈవిల్ రైస్ మించిన సీన్స్ అయితే ఇందులో ఉంటాయి. మొత్తం చంపుకోవడము, కొట్టుకోవడము, తలకాయలు ఇరగొట్టుకోవడము అదే ఉంటది. మొత్తం బ్లడ్ షీడే ఉంటది సినిమా అయితే. సో బ్లడ్ బాత్ సినిమా టోటల్ గా అయితే టిల్ ద క్లైమాక్స్ వరకు అయితే. అండ్ ఇన్ బిట్వీన్ కొన్ని జంప్ స్కారీ సీన్స్ ఉంటే ఓకే పర్లేదు అనిపించింది. సో ఓవరాల్ ఇట్స్ ఏ వెరీ గోరీ బ్లడ్ బాత్ ఫిల్మ్ అనమాట. సో ఇవి నాకు నచ్చినాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశారన్నమాట. అసలు నిజంగా వాళ్ళు దయ్యం పట్టినట్టు బిహేవ్ చేశారన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఆ మేకప్, అసలు ఆ బ్లడ్ గానీ ఆ మేకప్ గానీ అసలు ఎలా చేశారో నాకు అసలు అర్థం కాలేదన్నమాట. అంత నేచురల్ గా ఉన్నాయి. మీకు ఎక్కడ సినిమా మొత్తంలో ఎక్కడ ఆర్టిఫిషియల్ అనిపించాయి అనమాట. అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్ మాట్లాడేసుకుంటే సినిమాటోగ్రఫీ, బీజిఎం, సౌండ్ డిజైన్ మిమ్మల్ని ఒక అట్మాస్ఫియర్ లోకి తీసుకొని పోతాయి అనమాట. అసలు మీరు అక్కడ ఆ సిచ్యువేషన్ నుండి మీరు ఫేస్ చేస్తున్నట్టు ఆ ఫీల్ తీసుకొస్తాయి అనమాట. తోపండే బీజిఎం కానీ, సినిమాటోగ్రాఫ్ కానీ, సౌండ్ డిజైన్ కానీ, ఎడిటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. సో ఇవి నాకు నచ్చిన థింగ్స్ అయితే. నచ్చిన థింగ్స్ వచ్చేసి లైక్ నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేశానంటే ఈసారి మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, బాగుంటుంది అని అలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాను. కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు సినిమా. సో సినిమా స్టార్ట్ అయిన 10-15 minutes నాకు అర్థమైపోతుంది ఇంకా తర్వాత ఏముండదు సినిమాలో అనేది. అందరూ చనిపోతుంటారు, వాళ్ళు ఎలా చంపబడ్డారు, వాళ్ళు ఎంత ఘోరంగా చంపేశారు వాళ్ళని అనేది చూపించుకుంటూ వెళ్ళారు తప్ప ప్రాపర్ సీన్, ప్రాపర్ స్టోరీ అంటూ ఒక ప్రాపర్ ఎంగేజింగ్ మూమెంట్ అంటూ ఏముండదు అనమాట. అండ్ ఈవిల్ డైజ్ లో ఇన్ బిట్వీన్ కొన్ని కన్వర్జేషన్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. ఇందులో అయితే అది కూడా ఉండదు. బ్యాక్ టు బ్యాక్ నరుకోవడం, చంపుకోవడం తప్ప సినిమాలో అయితే ఏముండదు అనమాట టిల్ ద క్లైమాక్స్ వరకు అయితే. సో క్లైమాక్స్ సమ్ వాట్ బెటర్ అనిపించింది. కొంచెం ఒక 10-15 minutes, లాస్ట్ ఒక 10-15 minutes ఓకే పర్లేదు అనిపించింది అనమాట. అంతకు ముందు నుంచి అయితే మొత్తం నరుకొని సపోర్ట్ తప్ప ఆ సినిమాలో ఏముండదు. సో అది కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఒక ప్రాపర్ స్టోరీని తీసుకొని దానికి తగ్గట్టు కొన్ని సీన్స్ రాసుకొని ఎంగేజింగ్ గా రిప్రజెంట్ ఉంటే బాగుంది అనిపించింది. ఓన్లీ వాళ్ళ గోల్ ఏంటంటే డెత్ చూపించాలి, ఇన్నోవేటివ్ డెత్ చూపించాలి, అది చాలా అంటే చాలా గ్లోరిఫైయింగ్ గా, చాలా బ్లడ్ బాత్ గా చూపించాలి అన్నట్టు వాళ్ళు టార్గెట్ తీసుకొని సినిమా తీసిన ఫీల్ వచ్చింది అనమాట. కాకపోతే ఇన్ బిట్వీన్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత 2 పోస్ట్ క్రెడిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇది ఓకే పర్లేదు అనిపించింది, కానీ లాస్ట్ వన్ అయితే చాలా చాలా బాగుంది అనమాట. సో సినిమా కంప్లీట్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళకండి, పోస్ట్ క్రెడిట్స్ కంపల్సరీ చూడండి. మీకు మంచి హై మూమెంట్ ఇస్తాయి అన్నమాట పోస్ట్ క్రెడిట్స్ అయితే. సో ఎక్స్పెక్ట్ చేసేది లేదు. ఎవరైతే ఈవిల్ హెడ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. నేనే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఈవిల్ హెడ్ రైజ్ నాకంటే చాలా చాలా ఇష్టం, చాలా బాగా నచ్చింది ఆ టైంలో నాకు. తర్వాత వచ్చిన ది మమ్మీ, తర్వాత ఇప్పుడు ఈవిల్ హెడ్ బన్ ఇవన్నీ ఒకేసారి చూసేసరికి ఎందుకో ఇది అంతగా ఎక్కలేదు నాకైతే ఈవిల్ హెడ్ బన్ అనేది. సో ఇట్స్ చాలా గ్లోరిఫైయింగ్ సీన్స్ ఉంటాయి. ఎవరి సెన్సిటివ్ బిల్ అయితే అసలు లేకండి, నిజంగా వాంపింగ్ చేసుకుంటారు ఆ రేంజ్ సీన్స్ అయితే ఉన్నాయి సినిమాలో అయితే. సో కొన్ని సీన్స్, సో ఆ కైండ్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. సో పేరెంట్స్ తో కానీ పెద్దవాళ్ళతో కానీ ఎవరు సినిమాకి వెళ్ళండి, చిన్నపిల్లలతో అస్సలు వెళ్ళండి సినిమాకి అయితే. సో సెన్సిటివ్ పీపుల్స్ చాలా అంటే చాలా దూరం ఉంది సినిమాకి అయితే. సో మీరు ఒక ఎవరైతే ఈవిల్ ఫ్రాంచైజీ రీసెంట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా ఎక్కుతాయి సినిమా అయితే. వాళ్ళకి చాలా బాగా వస్తుంది. కాబట్టి ఈవిల్ ఫ్రాంచైజీ ఎప్పుడైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది అన్నమాట సినిమా. సో ఓవరాల్ ద రివ్యూ ఆఫ్ ఈవిల్ బన్, ఇట్స్ ఏ ఓకైష్ బ్లడ్ బాత్ హర్రర్ ఫిల్మ్ అనిపించింది నాకైతే. సో దట్స్ రివ్యూ ఈవిల్ అనమాట. సో రివ్యూ కానీ మీరు సపోర్ట్ చేస్తుండీ, సినిమా చూస్తుండే, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండే. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ బై, మళ్ళీ కలుద్దాం.